హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను గులాబ్ జామ్ రెసిపీని అయితే చేస్తున్నాను. దానికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి పౌడర్ వేసుకొని కొంచెం గోరువెచ్చటి పాలతో కొన్ని పోసుకుంటూ మనం ఒక చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్గా ఉంటేనే గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా వస్తాయి. అలా చేస్తుండగా అలాగే కొంచెం ఆయిల్ని తీసుకొని కొంచెం డాప్ పోసి మళ్ళీ దాన్ని చపాతీ ముద్దలాగా చేయాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పక్కన పెట్టాక ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలోకి తగినంత షుగర్ని అయితే వేసుకుందాం. స్వీట్ గులాబ్ జామ్ అనేది స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. షుగర్ వేసాక నీళ్ళు పోసుకోవాలి. పాకంకి సరిపడేటట్టు అలా గరిటెతోటి కలుపుతూ ఉండాలి. కలిపాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మరిగే నీళ్ళల్లో ఇలాచీల పౌడర్ వేయాలి. వేసాక పాకం వచ్చేంత వరకు ఉంచాలి. పాకం వచ్చాక పక్కకు పెట్టి మనం ముందుగా చేసుకున్న చపాతీ ముద్దల్ని చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చిన్న లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి దానిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడేంత వరకు ఉంచి దానిలో ఆయిల్ పోసి కొంచెం వేడి కావాలి. ఆయిల్ బాగా వేడాక ఒక చిన్న ముక్కను తీసుకొని వేడైందా లేదా చూడాలి. ఇప్పుడు మనం చేసుకున్న లడ్డూల్ని నూనెలో వేయించాలి. ఎర్రగా వేగించాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. దానిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న పాకంలోకి గులాబ్ జాములు అనేవి ఒక్కొక్కటి వేయాలి. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి. అలా అన్నీ వేసాక ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి. అంతే, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి గులాబ్ జామ్ అనేది సర్వ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు నా గులాబ్ జామ్ రెసిపీ.